అనగనగా అంటూ మనం చిన్నతనం నుంచి చాలా కథలు వింటున్నాం. కానీ ఈసారి మన ఇంట్లో కథ చెప్పడానికి ఒక టీం రెడీగా ఉంది. నిజంగా చదువులు ఎక్కిస్తున్నామా? చదువులు నేర్చుకుంటున్నామా? ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరుకుతుందని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సెన్సిబుల్ గా అనిపించే కథా కథనాలతో పాటు సెన్సిబుల్ ఆర్టిస్టులు మనతో పాటు ఉన్నారు. సుమంత్ గారు, హాయ్ సార్. సార్, గోల్కొండ హై స్కూల్ మళ్ళీ అనగనగా ఏదైనా కనెక్షన్ దొరుకుతుందా మాకు? స్కూల్ ఒక్కటే కనెక్షన్ ఇంచుమించు. మిగతా విషయాల్లో లైక్ అసలు సంబంధమే ఉండదండి. అంటే ఏం లేదు సార్, మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే రెండు క్యారెక్టర్లు మోటివేట్ చేస్తాయి, స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తాయి, రైట్ పాత్ని చూపించడానికి ట్రై చేస్తుంటాయి. నాకు ఆ వేలో కనెక్షన్ కనిపిస్తుంది ఐడియలాజికల్గా. ఒక విధంగా అలా అనుకోవచ్చు అండి. కానీ ఆల్సో దీంట్లో ఏంటంటే ఒక ఫ్యామిలీ కథ కూడా అల్లుంది. ఇట్స్ ఫాదర్ సన్ స్టోరీ. అది కూడా చాలా స్ట్రాంగ్ సెంట్రల్ పాయింట్ సినిమాలో. ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఒక తండ్రి కొడుకుల కథ. సో ఆ విధంలో ఇట్స్ గోల్కొండ హై స్కూల్కి దీనికి అసలు సంబంధమే ఉండదు. మాకు సాగర్ సంగమం చూస్తున్నప్పుడు ఒకటి ఫీలింగ్ కలిగింది సార్. బాలు ఈజ్ ద ఫెయిల్యూర్ స్టోరీ. మనకు అది డైరెక్ట్గా చెప్పేస్తారు, కానీ అతను ఎందుకు ఫెయిల్ అయ్యాడని సినిమా మొత్తం ఆసక్తిగా చూస్తాం. మీరు నాది కూడా ఇందులో ఫెయిల్యూర్ స్టోరీ అంటారు, కానీ ఈ ఫెయిల్యూర్ స్టోరీ మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ ట్రైలర్ చూస్తుంది. సూర్య అంటే ఈ క్యారెక్టర్ ఏం చేయబోతున్నాడు, ఏ పాత్రని తీసుకుంటున్నాడు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, టెక్స్ట్ బుక్స్ లేకుండా టాప్ ర్యాంక్ కొట్టగలిగిన వ్యక్తి లైఫ్లో ఎందుకు ఫెయిల్ అయ్యాడని తెలుసుకోవాలనిపిస్తుంది. మీరు చెప్పింది కరెక్టేనండి. అంటే తనకి ఒక స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్కి ఒక కొత్త విధానం కథల ద్వారా ఏ సబ్జెక్ట్ అయినా నేర్పించాలనే కోరిక అతనిది. అతనేమో అలా చెప్పాలనుకుంటాడు, కానీ తను పనిచేసే స్కూల్స్, తను పనిచేసే ప్రిన్సిపల్స్ అలౌ చేయరు. సో ఎన్నో స్కూల్స్ నుంచి తీసేస్తారు, ఫైర్ చేస్తారు. సో చివరికి ఈ స్కూల్కి వస్తాడు. సో తన ప్రయత్నమే కథ. తన ఎడ్యుకేషన్లో ప్రయత్నం కానివ్వండి, ఒక తండ్రిగా కూడా ఎలా సక్సీడ్ అవ్వాలనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్.